హలో అండి, అందరికి నమస్తే. అటుకులతో బొంబాయి రవ్వతో దోశ చేసుకుంటే చాలా సూపర్గా ఉండిద్ది. నేనైతే ఒక కప్పు అటుకులు తీసుకున్నాను. ముద్ద అటుకులు, మామూలు అటుకులు అయినా తీసుకోవచ్చు, ముద్ద అటుకులు అయినా తీసుకోవచ్చు. నేనైతే ముద్ద అటుకులు తీసుకున్నాను. ఈ విధంగా శుభ్రంగా 4-5 సార్లు కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. చిక్కటి మజ్జిగ అయినా తీసుకోవచ్చు, పెరుగు అయినా తీసుకోవచ్చు. కప్పు పెరుగు, ఒక కప్పు వాటర్ పోసి ఇది మొత్తం కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఈ మొత్తం కలిసిన తర్వాత ఇది అరగంట సేపు నానబెట్టుకున్నాం కదా. ఈ విధంగా ఇక దీన్ని మిక్సీ వేద్దాం. ఈ విధంగా మిక్సీ వేసుకొని దోశ పిండిలాగా రెడీ చేసుకోవాలన్నమాట. అరకప్పు వాటర్ పోసి ఈ విధంగా మెత్తగా మిక్సీ వేసుకున్నాం కదా. దీన్ని ఒక గిన్నెలో తీసుకొని రుచికి సరిపడా ఒక చెంచా సాల్ట్ వేసి మొత్తం కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకొని పొయ్యి మీద అయితే దోశ ప్యాన్ పెట్టి ఇక దోశ వేసుకుందాం. ఈ విధంగా దోశ వేసుకొని చూసారుగా, పలసాగా వేయకూడదు, కొంచెం మందంగా వేసుకోవాలి. ఈ విధంగా మందంగా వేసుకొని 2 చెంచాల ఆయిల్ అయితే ఈ విధంగా వేసుకొని రెండో సైడ్ ఉడికించుకోవాలి. చూసారా, చక్కగా రెడీ అయిపోయింది. దీంట్లో ఏ చట్నీ అయినా బాగుంటుంది. నేనైతే మునగాకు నిలవ పచ్చడి వేసుకొని తింటున్నా. రోటి పచ్చడి అయినా చాలా సూపర్గా ఉంటుంది. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.